హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును కాక. దేవుడు గొప్పవాడండి. లోకంలో ఉన్న వాటి కంటే ఆయన గొప్పవాడు. ఆయన మాట ఇచ్చి మాట తప్పడానికి నరుడును కాను అని మాట ఇచ్చాడు. ప్రతి దినము ప్రతి సమయము దేవుడు మనతో మాట్లాడుతూ మనకు కావలసిన ప్రతి అవసరాలు అక్కర్లు తీరుస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా. ఈ దినము వాక్య భాగము మనం ఒకసారి చూసుకుంటే యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనము 1వ అధ్యాయము 6, 7వ వచనం ప్రకారము శుద్ధిస్తున్నాను. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్రము కలిగి ధైర్యముగా ఉండుము, నిరాశ చెందకు అని లేఖనాలు సెలవిస్తున్నాయి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును కాక. సమస్తలు వల్ల శ్రమలు వస్తాయి. వాటిలో పోరాడి అలసిపోతాము, కొన్నిసార్లు ఓడిపోతూ ఉంటాం. అయితే నిరాశ పడవలసిన పని లేదు. దేవుడు ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు. కీర్తన 107, 9వ వచనము, నువ్వు పడిపోయిన స్థితిలో ఉండవు. జకరియా 9:12లో పోయినవన్నీ నీకు తిరిగి ఇస్తాడని ఎజెకియేలు గ్రంథము 34:16లో మనం చూస్తున్నాం. తిరిగి దేవుడు నీ పూర్వ స్థితి కన్నా మంచి స్థితిని ఖచ్చితంగా నీకు దయచేస్తాడని సామెతలు 23:18లో సెలవిస్తున్నాడు. అందియు విజయము నీదే అవుతుంది. ప్రతి విజయానికి చేరుకోవడానికి అపజయమే మెట్టు ఎక్కాలి. నువ్వు గెలవలేవు, నీ పరిస్థితి మారదు అని సాతానుడు నీకు చెప్పి నిన్ను నమ్మించి మోసగించి చూస్తాడు. కానీ నువ్వు అది నమ్మకు. నన్ను బలపరచు వాని యందు సమస్తమును చేయగలిగిన దేవుడని ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనము సెలవిస్తున్నాడు. ఏమాత్రమును ఓడిపోవు. హల్లెలూయా. నీ స్థితి మారబోచుందని యెషయా గ్రంథము 54, 10వ అధ్యాయము 12వ వచనం వరకు మనం చూస్తున్నాం. దేవుడు నిన్ను నాశనము చెయ్యడు. ఇర్మియా 42, 10వ వచనం మనం చూస్తున్నాం. నీ అవమానమును దేవుడు తీసివేయబోచున్నాడు. జెఫన్యా 3:19 ప్రకారము దేవుడు చేత విడిచిపెట్టబడిన వారు ఎవరు లేరు. కీర్తన 37, 25, 26వ వచనము. చివరికి అన్యుడైన నెబుకద్నెజరు కూడా విడిచిపడలేదు. దానియేలు 4:36 ప్రకారం చూస్తున్నాం. కొన్ని దినాల్లో నీకు వెలుగు కలుగబోచున్నది. అది నీవు కలవడానికి పుట్టవు. పూర్తిగా విజయము నీ సొంతమవునుగాక. కనుక ధైర్యముగా ఉండండి, బహుధైర్యముగా ఉండుము. నిన్ను విడువను, ఏమాత్రము ఎడబాయను. హల్లెలూయా. కనుక మనం ఏం చేయాలంటే మనం ప్రార్థన చేయాలి, వాక్యమును ధ్యానించాలి, ఉపవాస దినము ఏర్పరచుకోవాలి, సంఘ సావాసానికి లోబడాలి, దశమ భాగాన్ని దేవుని సంఘానికి సావాసానికి అప్పగించాలి. అప్పుడు ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు. మలాకి 3:8 ప్రకారము దేవుడు 3:10 ప్రకారము ఆకాశ వాకిలి పట్టజాలంత విస్తారంగా కుమరిస్తాడు, ఆశీర్వదిస్తాడు. నేను ఏమాత్రము చేయి విడిచిపెట్టే దేవుడు కాదు. ఆమేన్. ఆయనను బాగు చేసే దేవుడు, నేను స్వస్థపరిచే దేవుడవు, తన యొక్క కుడి పార్శ్వమున కూర్చుండబెట్టేవాడు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన నా యేసయ్య, నీకు మహిమ కలుగును కాక. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్రం కలిగి ధైర్యంగా ఉండుమని మాతో మాట్లాడినో మా స్థితులన్నీ మారబోచున్నదని దేవుడు మిమ్మల్ని ఏమాత్రము నాశనము చెయ్యడని సెలవిచ్చోనైనా నీకు వందనాలు. విత్తబడిన ప్రతి మాటలు వింటున్న ప్రతి బిడ్డలకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, ఆరోగ్యపరంగా దీవించి ఆశీర్వదించి మంచి ఆరోగ్యము క్షేమము కలుగునుగాక.
ఆమెన్. 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 గాడ్ బ్లెస్ యూ.